దేవుని బిడ్డ, అవునండి, ఈరోజు ఉత్తమమైనది ఏదో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఏది యోగ్యమైనదో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? నీ పనుల్లోనే నిమగ్నమైపోతున్నావు, నీ బాధ్యతల్లోనే మునిగిపోతున్నావు, మన బాధ్యతల్లోనే మనం మునిగిపోతున్నాం. ఏది ఉత్తమమైనదాన్నో మనం ఆలోచించగలుగుతున్నామా? దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో అర్థం చేసుకోగలుగుతున్నావా? మొదటిగా మన హృదయాల్లో దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నాం? ఈ యొక్క కడవరి దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజున కుటుంబాల్ని పాడు చేయాలని అపవాది విజృంభించి తిరుగుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని వాడు ఎంతగానో విజృంభించి తిరుగుతున్నాడు. అపవాదంట పొంచి ఉన్నాడంట. దేవుని బిడ్డ, నీకు గాలం వేసి లాగాలని ప్రయత్నం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆత్మీకంగా నువ్వు ఎప్పుడు బలహీనమైపోతావో, ఆత్మీకంగా నువ్వు ఎప్పుడు దిగజారిపోతావో, నిన్ను చూసి ఆనందించాలని వాడు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. బిడ్డ, కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న, వాడికి అవకాశం నువ్వు ఇవ్వకుండా ఉండాలి అని అంటే నీ ఆత్మీయ జీవితం పటిష్టపరచుకొని మరి దేవుని చేత బలమైన కార్యాలు నువ్వు పొందుకోవాలి కడవరి దినాల్లో అంటే నువ్వు ఏం చేయాలంటే నిరంతరం నిలిచేది దేవుని యొక్క మాటలు, చెదిరిపోనివి, ఎవరు తీసివేయలేనివి దేవుని యొక్క మాటలు. అందుకనే వాటిని సమయం ఉండగా నేను సంపాదించుకోవాలి, వాటిని నా హృదయంలోకి నేను చేర్చుకోవాలి. ఆమె గురించి రాయబడింది, ఆ మాటలంట ఆమె హృదయంలో భద్రం చేసుకుందంట. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచు. అంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితం కూడా ఒక మహిమయుక్తంగా మార్చబడాలి అనంటే, నీ రోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరగాలి అనంటే, దేవుడు నిన్ను కూడా మెచ్చుకోవాలి అనంటే, దేవుడు నిన్ను కూడా ఘనపరచాలి అనంటే, చివరిలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు దేనిని ఎన్నుకుంటున్నావు? నీకు ఏది ఉత్తమంగా కనబడుతుంది ఈ లోకంలో? నువ్వు దేనిని ఎన్నుకొని దేని దగ్గర గడుపుతున్నావు సమయాన్ని? ఎవరి దగ్గర నువ్వు కూర్చుంటున్నావు ఎక్కువ సమయం? ఏ యొక్క మాటలు వినడానికి నీ జీవనం అప్పగించుకుంటున్నావు? దేనికోసం నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావు? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించిన దినాలలో ఆయన భూమి మీద సంచరిస్తూ ఆయా ప్రాంతాలకు ఆయన సువార్తను ప్రకటించడానికి వెళుతూ ఉండేవారు. అనేక గ్రామాలకి, అనేక పట్టణాల్లో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన ఉండేవారు. మరి దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చి ఆయన బోధిస్తూ మరి అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మందిని బాగు చేస్తూ ఉండేవారు మరి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి తరచుగా వెళ్తూ ఉండేవారు. ఆ ప్రాంతం పేరు రాయబడి ఉంది బేతనియా అని. హల్లెలూయా. ఆయనంట ఒకరోజు సువార్త ప్రకటిస్తూ బేతనియానికి ఆయన వెళ్ళిన సందర్భంలో, బేతనియాలో సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్ళినప్పుడు బేతనియాలో ఒక కుటుంబాన్ని ఆయన దర్శించడం జరిగింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బేతనియానికి ఆయన వెళ్ళినప్పుడు మరి ఒక సహోదరి యేసుక్రీస్తు ప్రభువారిని తన గృహంలోనికి ఆహ్వానించినట్లు మనం చూస్తున్నాం. ఆ గృహంలో 3 వ్యక్తులు ఉండినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. 2 స్త్రీలు ఉన్నారు, ఒక పురుషుడు ఉన్నారు. 2 అక్కా చెల్లెలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క బేతనియాకి ఎప్పుడైతే వెళ్ళారో ఒక సహోదరి చూశారంట. చూసి యేసయ్యను తన ఇంట్లోకి రమ్మని వారు ఆహ్వానించారు. హల్లెలూయా. చూడండి, ఆ లేఖనాల్ని మనం చూద్దామా? లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్త అనే ఒక సహోదరి యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంట చేర్చుకుందంట. 3 వ్యక్తులు ఉన్నారు ఈ గృహంలో. అయితే మార్త ఒక ఆమె పేరు, మరియా ఒక ఆమె పేరు, తన తమ్ముడి పేరు లాజరు. హల్లెలూయా. అయితే 2 వ్యక్తుల గురించి ప్రాముఖ్యంగా ఈ లేఖనంలో రాయబడి ఉన్నది. అంటే ఈ యొక్క అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి వారిలో ఉన్న మరియా గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. చూడండి, ఆయన ప్రయాణమైపోవచ్చు ఉండగా, ఆ మార్గం గుండా యేసయ్య వెళుతూ ఉండగా, ఆ మార్గం గుండా యేసు ప్రయాణిస్తూ ఉండగా మార్తా చూసిందంట. ఈ మార్తా ఎవరనగా మరి మరియా యొక్క సహోదరి. హల్లెలూయా. మరియా యొక్క సహోదరి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి మరి ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటిలోకి రమ్మని ఆహ్వానించింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మార్తా యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంట చేర్చుకొనేను అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మార్తా తన ఇంట్లోకి ఎవరిని చేర్చుకుందంట? యేసయ్యను చేర్చుకున్నది. మనము కూడా మన ఇంట్లోకి ఎవరిని చేర్చుకోవాల్సిన వారమై ఉన్నామండి? మన ఇంట్లోకి ఎవరిని పిలవాలి? మన ఇంట్లోకి ఎవరిని చేర్చుకోవాలి? మన ఇంట్లోనికి ఎవరు రావాలి? యేసయ్య రావాలి. హల్లెలూయా. మనం కూడా మన ఇంట్లోనికి మనందరం కూడా యేసును చేర్చుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మరి మార్తా తన ఇంట్లోనికి దేవుని చేర్చుకున్నది. అయితే ఇక్కడ మరియా గూర్చి రాయబడిన మాటలు ఏంటంటే, మరియా ఒక ఉన్నతమైన కృప పొందుకున్నట్లుగా మరియను గూర్చి లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరియా గొప్పగా ఆశీర్వదించబడినట్లుగా, మరియా చేసిన ఒక పని అది కొనియాడబడుతున్నట్లుగా, మరి 1000 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బిడ్డను, ఈ యొక్క సహోదరిని మరియను గూర్చి దేవుడు ఎంతో విశేషంగా ఘనపరుస్తున్నట్లుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మరి మరియకు ఎందుకు ఆ కృప వచ్చింది? పిలిచింది మార్త కదా, కానీ మరియకి ఎందుకు ఆ కృప వచ్చింది? ఎందుకు మరియను దేవుడు అంతగా ఘనపరిచి ఉన్నాడు? ఎందుకు ఆమె అంతగా మహిమపరచబడింది? మరి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. అయితే ఈ మరియలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? దేనిని చూసి దేవుడు ఆమెను పొగిడాడు? ఎందుకని దేవుడు ఆమెను ఘనపరిచాడు? మనము కూడా అటువంటి ఘనత పొందుకోవాలంటే, మనము కూడా ఆ రీతిగా దేవుని చేత మహిమపరచబడాలి, దేవుని సన్నిధానంలో మనం కూడా మహిమపరచబడాలి అని అంటే, ఈ రాత్రి దేవుడు మరి మరియలోంచి కొన్ని సత్యాలు మనకు నేర్పుతున్నారు. ఆ విషయాలను మనం కూడా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. చూడండి, మార్తా తన ఇంట్లోనికి యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచిందంట, ఆహ్వానించింది తన ఇంట్లోనికి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆతిథ్యం ఇవ్వడానికి. హల్లెలూయా కదా. సేవకుల్ని మీరు ఎందుకు పిలుస్తూ ఉంటారు? మా గృహానికి వచ్చి మంచి ఆతిథ్యం తీసుకోవాలి, మా ఇంట్లోనికి దైవజనులు రావాలి, వారికి మంచి భోజనం పెట్టాలి అనే ఒక ఆశ మరి అందరికీ ఉంటుంది కదా. అందరికి కాదులే, కొందరికి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆమె కూడా ఆ ప్రాంతంలో బేతనియాలో అందరూ చాలామంది ఉన్నారు, కానీ బేతనియాలో యేసుని ఇంట చేర్చుకుంది ఎవరనంటే ఈ మార్తా మరియల కుటుంబమే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంట చేర్చుకుంది మరి మార్తా. అయితే ఈ మరియకు ఎందుకో ఘనత వచ్చింది, ఆ కృప వచ్చింది అని అంటే, ఈ యొక్క మరియలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె గూర్చి వ్రాయబడి ఉన్న మాట, ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, ఆమె గూర్చి ఈ రోజున ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు బోధిస్తున్న మంచి సంగతులు. మరియా అంట, చూడండి, మార్తా పిలిచింది తన గృహంలోనికి. మరియా అంట, మార్తా అంట పనులు చేసుకుంటా ఉన్నది, కానీ మరియా అంట ఏం చేస్తుందండి? యేసయ్య పాదాల యొద్ద కూర్చొని
ఆయన బోధ వినుచుండెను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంటికి ఆహ్వానించింది మార్తా, ఇంటికి ఆహ్వానించింది మార్తా, యేసయ్యను ఆహ్వానించింది. కానీ యేసయ్య మరి పాదాల చెంత కూర్చోవలసిన ఆమెంట విస్తారమైన పనులు పెట్టుకుందంట. ఎవరు? మార్తా. విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారమైన పనులు నిమగ్నమయ్యి ఆ యొక్క యేసయ్య పాదాల దగ్గర కూర్చోలేని స్థితిలో ఆ తల్లి ఉన్నది మార్తా. కానీ మరియ గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, మరియ మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క మాటలు వింటుందంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటయ్యా అనగా, చూడండి, ఈ రోజున మనం కూడా మార్తలాగా అనేక విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాం. కానీ యేసయ్య పాదాల దగ్గర గడిపే అనుభవంలో మనం ఉండలేకపోతున్నాం. ఈ రోజున ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ అనుభవంలోకి మనం రాలేకపోతున్నాం. దేవుని ఉన్నతమైన కృప కావాలని ఆశపడుతున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదం రావాలని ఆశపడుతున్నాం, దైవ దీవెనలు పొందుకోవాలని ఆశపడుతున్నాం, దేవుని ఉన్నతమైన కృపణ కావాలని ఆశపడుతున్నాం. కానీ మనము దేవుని పాదాల దగ్గర గడపలేని పరిస్థితిలో ఉన్నాం. దేవుని యొక్క మరి పాదాల చెంత గడపాలని ఆలోచన మనకు ఉండట్లా. ఈ రోజున ఎవరినైనా కదిలిచ్చు. ఏంటనంటే, మేము చాలా బిజీగా ఉన్నామండి, చాలా పనుల్లో ఉన్నామండి, చాలా బాధ్యతలండి, మా పైన చాలా బాధ్యతలు పడినాయి, మరి అనేక రకాల పనులండి, ఎక్కడ కుదురుతుందండి దేవుని దగ్గర గడపాలంటే అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం. మార్త కూడా అంతే చెప్తుంది. అంతే విస్తారమైన పనులు పెట్టుకుందంట. మనం కూడా అంతే కదా. యేసయ్య పాదాల దగ్గర గడపాలంటే మనకు సమయం ఉండట్లేదా? కానీ ఈ మరియ కంట యేసయ్య పాదాల దగ్గర గడపడం అది మహాభాగ్యంగా ఎంచుకుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర గడపాలని ఆమె నాకు మరి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు తెలిసిన సత్యం ఏంటంటే, నాతో ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆమె తన సహోదరి అన్ని పనులు చేస్తున్నప్పటికీ, తన సహోదరి అన్ని రకాల పనుల్లో నిమగ్నం అయిపోయినప్పటికీ, మరి తను కూడా హడావుడిగా నా యేసయ్య వచ్చాడు, నా యేసయ్యకు భోజనం సిద్ధపరచాలి, మరి వెరైటీ వంటలు చేయాలి, ఆయన్ని సంతోషపరచాలి అని ఆశపడాల్సిన ఆమె, మరి మరియా చూస్తున్నట్లయితే మరియా వాటి గురించి ఆలోచించట్లేదు. కానీ యేసయ్య పాదాల దగ్గర గడపాలని ఆశపడుతూ ఆయన పాదాల దగ్గర గడుపుతుందండి. హల్లెలూయా. చూడండి, ఎందుకు తనకు అంత ఆయన రాగానే ఆయన పాదాల దగ్గర చేరినట్లుగా మనం చూస్తున్నాం అంటే, ఆమెను గూర్చి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆమె అప్పుడు కూర్చోవడం కాదు, ఎప్పుడు యేసయ్య వస్తాడని ఎదురు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాక కొరకు మార్త కంటే ఎక్కువగా ఆశపడుతుంది ఎవరంటే మరియనే. ఆయన పాదాల దగ్గర ఉండాలని ఒక ఆశ, ఆయనతోనే జీవించాలనే ఒక తపన మనకు కనపడుతుంది. హల్లెలూయా. కానీ ఈ యొక్క దినాల్లో నీకు ఇటువంటి ఆశ ఉంటుందా? మనకు అనేక పనులు, మన కుటుంబం, మన బాధ్యతలు, మనకు ఉద్యోగాలు, మన యొక్క వ్యాపారాలు, మన యొక్క బిడ్డల కొరకు ప్రయత్నాలు, ఏవేవో సంపాదించుకోవాలనే ఆలోచన, తపన ఇదే మనకుంటుంది. కానీ ఆయన పాదాల దగ్గర గడపాలనే ఆలోచన మనకు రావట్లేదు. కానీ ఆ మరి గురించి దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత క్షుణ్ణంగా అక్కడ లిఖించాడంటే, మరియా అంట దేవుని పాదాల దగ్గర కూర్చుందంట. హల్లెలూయా. ఎందుకు కూర్చుందంటే, రెండవదిగా రాయబడుతున్న మాట, యేసయ్య మాటలు వింటుందంట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. చూడండి, ఆయన బోధ వినుచుందంట. దేవుని బిడ్డ, మనం అక్కడక్కడ కూర్చోడానికి అంటే మనం ఎలా ఇష్టపడతామంటే, నలుగురున్న చోట కూర్చోవాలని ఆశపడతాం కదండి. ఆయా స్థలాల్లో కూర్చోడానికి ఇష్టపడుతూ ఉంటాం. మరి ఎక్కడెక్కడో గడపడానికి, ఎక్కడెక్కడో కూర్చోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని పాదాల దగ్గర గడపాలనే అక్కడ కూర్చోవడానికి ఇష్టపడం.
కూర్చోగూడని స్థలాల్లో మనం కూర్చోడానికి ఇష్టపడుతున్నాం. అంతే కదా? కీర్తనకారుడు మాట్లాడుతున్నారు మొదటి అధ్యాయంలో. ఎక్కడ కూర్చోకూడదంట? అపహాసకులు కూర్చుండే చోటున మనం కూర్చోకూడదు. కానీ మనం ఏం చేస్తాం? నలుగురు చేరి ఆ ముచ్చట ఈ ముచ్చట ఈ ముచ్చట చెప్తా ఉంటే అక్కడ కూర్చోడానికి టైం ఉంటుంది మనకి, అక్కడ గడపడానికి టైం ఉంటుంది మనకి, ఆయా స్థలాల్లో కూర్చోడానికి టైం ఉంటుంది నీకు. నీ బంధువుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి, అక్కడ స్పెండ్ చేయడానికి నీకు టైం ఉంటుంది. కానీ దేవుని పాదాల దగ్గర గడపడానికి ఈ రోజున సమయం అనేది లేకుండా పోతుంది. కానీ ఆమెను గూర్చి వ్రాయబడిన మాటలు ఏంటంటే, యేసయ్య పాదాల దగ్గర కూర్చుందంట ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యేసయ్య పాదాలను ఇష్టపడుతుంది. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర గడపాలనే ఆశతో ఉంది ఆమె. హల్లెలూయా. ఊరికే కూర్చోలేదు. ఎందుకు కూర్చుందంట? ఆయన బోధ వినడానికి. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని నోట నుండి వచ్చే ముత్యాల వంటి మాటలు ఏరుకోవడానికి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నోట నుండి వచ్చే అమూల్యమైన ప్రశస్తమైన మాటలు ఏరుకోవడానికి. హల్లెలూయా. ఆయన మాటల్లో ఉన్న మకరందాన్ని ఆస్వాదించడానికి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే ఆయన యొక్క బోధ ఎటువంటిది అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన మాటలు వింటూ ఉంటే ఆ మాటలను భక్తుడు అంటున్నాడు, జుంటె తేనె ధారల కంటే మధురమైనవి. హల్లెలూయా. ఆయన మాటల్లో జీవం ఉన్నది, ఆయన మాటల్లో శక్తి ఉన్నది, ఆయన మాటల్లో ప్రభావంతో కూడుకున్న మాటలు. ఆయన మాటలు నీనా మన స్థితిగతులను మార్చే మాటలై ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఆ సహోదరి చూడండి, మరి దేవుని యొక్క బోధ వినడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి తను తాను సిద్ధపరచుకుంటుంది. హల్లెలూయా. మనం దేవుని యొక్క మాటలు వినాలంటే ఈ రోజున సమయం ఉంటుందా అండి? ఈ రోజున అందరూ వినడానికి ఇష్టపడట్లా, దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడట్లా. ఏవేవో వినడానికి నీ సమయం అంతా వెచ్చిస్తున్నావు. నలుగురు దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుని వారు ఆ మాటలు వినాలని ఆశపడుతున్నావు. ఏవేవో మాటలు చాలామంది వింటున్నారు. కొంతమందికి ఆ మాటలు ఈ మాటలు వినడం అంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ కదా. నలుగురన్నా ఎక్కడన్నా చేరారనుకోండి, వారి మధ్యకి వెళ్ళిపోతారు. వారు ఏం మాట్లాడుతున్నారో వినాలి. కొంతమందిని చూస్తుంటాం, స్త్రీలను, వారు ఎవరన్నా నలుగురు కూడి మాట్లాడుతుంటే వీళ్ళు అసలు ఆగలేరేక, ఎప్పుడెప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు ఆ మాటలు వినాలా అనే ఆశ ఆలోచన ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈ యొక్క సహోదరి గురించి మనం చూసినట్లయితే, ఈ యొక్క మరి అంట దేవుని యొక్క బోధ వినుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వింటుందండి. ఆయన చెప్పే ప్రతి మాట వింటుంది. ఎప్పుడైతే మనం వింటామో దేవుని యొక్క మాటలు, ఆ యొక్క మాటలు మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క చీకటిని పారదోలుతాయి. హల్లెలూయా. ఆయన మాట వెలువడిన చోట చీకటి ఉండదు. ఏమవుతుంది అంటే వెలుగు ఉదయిస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క సహోదరి ఆ మాటలు నాకు కావాలి. అయ్యా నువ్వు ఎప్పుడు మాట్లాడతావు నాతో, నువ్వు ఎప్పుడు మాట్లాడతావు అయ్యా, నువ్వు నీ మాట నాకు కావాలి. నువ్వు మాట్లాడితే నా బ్రతుకు మారిద్దయ్యా, నువ్వు మాట్లాడితే నా జీవితం మారిద్దయ్యా, నువ్వు మాట్లాడితే నా స్థితి మారిద్దయ్యా, నువ్వు మాట్లాడితే నా పరిస్థితులు మారుతాయ్యా. నీ మాట జీవం కలిగింది ప్రభా, నీ మాట ప్రశస్తమైంది ప్రభా, నీ మాట వింటుంటే చాలు నాకు కొండంత ధైర్యం వస్తుందయ్యా, కనుక నువ్వు నాతో మాట్లాడు అని ఆయన మాట వినడానికి తన సమయాన్ని వెచ్చించి దేవుని పాదాల దగ్గర గడుపుతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత ఆశ. తన సహోదరి ఏమో విస్తారమైన పనులు పెట్టుకుంది, విస్తారమైన పనులు నిమగ్నం అయిపోయింది, విస్తారమైన హడావుడి చేస్తుంది. కానీ ఈమె మాత్రం అవేమి పట్టించుకోవట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆమెకొక్కటే ఆశ,
ఆయన పాదాల దగ్గర నేను గడపాలి. దేవా, నీ పాదాల దగ్గర గడపడం నాకు ఎంతో ధన్యత, ఎంత అవకాశం దొరికింది నాకు. అయ్యా, నా ఇంట్లోకి ఈరోజు వచ్చావు, ఈరోజు ఒక అవకాశం ఇచ్చి నా ఇంట్లో చేరావు. నీ పాదాల దగ్గర గడిపే అవకాశం నాకు దొరికింది. ఇది నేను పోగొట్టుకోనయ్యా, ఇది నేను త్రోసిపుచ్చుకోనయ్యా. ఇది నీ పాదాల దగ్గర నేను చేరుతున్నాను. నీ పాదాలే నాకు ఆశ్రయమని దేవుని పాదాలు పట్టుకొని దేవుని యొక్క బోధ వింటుందండి. హల్లెలూయా. ఆయన ఏమి మాట్లాడతాడో విందామని. ఆయన మాటలు మాట్లాడుతూ ఉంటే మైమరిచిపోతుంది కదా. చూడండి, అటువంటి ఆశ నీకుంటుందా? ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళాలా? ఎప్పుడు నా దేవుడు నాతో మాట్లాడతాడా? ఎప్పుడు నా దేవుడు నన్ను దర్శిస్తాడా? అయ్యా, నీ స్వరం వినాలి. అయ్యా, నీ మాట వినాలి. నీ మాట ద్వారా నా బ్రతుకు మారాలి. అయ్యా, నీ మాట ద్వారా నా స్థితిగతులు మారాలి. నీ మాటే లేకపోతే నేను బ్రతకలేను. నీ మాటే లేకపోతే నాకు జీవితం లేదు. నాతో మాట్లాడాయని ఈరోజు ఎంతమందికి ఆశ ఉంటుందండి ఆయన మాటలు వినడానికి? ఎంతమంది దేవుని మాటలు వినడానికి ఆయన మందిరానికి రాగలుగుతున్నారు? దేవుని యొక్క మాటలు వినడానికి ఈ రోజున ఎంతమంది టైం స్పెండ్ చేయగలుగుతున్నారు? ఎంతమంది దేవుని మాటలు వినడానికి ఈ రోజున సమయాన్ని ఇవ్వగలుగుతున్నారు? ఇప్పుడు దేవుని బిడ్డ మాట్లాడితే మేము చాలా బిజీ అండి, మాకు కుదరట్లేదండి, మాకు ఆ పనులు ఉన్నాయండి, ఈ పనులు ఉన్నాయండి. దేవుని బిడ్డ ఫోన్ ఆన్ చేసి నువ్వు ఆ పని చేసుకుంటా, ఈ పని చేసుకుంటా ఎన్నెన్నో ఏవేవో వింటున్నావు. ఎన్నో వినడానికి నీకు సమయం ఉంటుంది కదా. యూట్యూబ్ ఆన్ చేసి స్త్రీలైతే ఏం చేస్తుంటారు చెప్పండి? వంట తయారు చేయాలి కదా. మా హస్బెండ్కి మంచి వంట ప్రిపేర్ చేయాలి, లేకపోతే మా పిల్లలకి ఏ స్నాక్స్ తయారు చేయాలి కదా. ఈ రోజున యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి కదా. అది వినడానికి నువ్వేం చేస్తున్నావు? ఫోన్ ఆన్ చేసి నీ పని చేసుకుంటూనే అవన్నీ వింటున్నావు. దానికైతే నీకు సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని ఆన్ చేసుకోగలుగుతున్నావా? నీ ఫోన్లో పెట్టుకొని మరి నువ్వు ఏ పని చేసుకున్నా ఆ మాటను వినగలుగుతున్నావా? ఈ రాత్రి సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన మాట పట్ల నీకు అంత ఆసక్తి ఉంటుందా? ఆయన మాటల పట్ల నువ్వు అంత శ్రద్ధ చూపించగలుగుతున్నావా? ఆయన మాట వినాలి అని ఒక ఆశతో నువ్వు ఉన్నావా? ఆయన మాట వినాలని ఒక ఆతృత నీలో ఉన్నదా? ఆయన మాట వినడం కోసం నీ హృదయం ఆశతో ఎదురు చూస్తుందా? దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. దేవాది దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని యొక్క మాట వినడానికి ఈరోజు నీకు ఫోన్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా కదా. ఈరోజు ఫోన్ నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు అడిగావు, డాడీ, ప్రభువా, నాయన అందరూ వాక్యం వింటున్నారయ్యా, కానీ నాకు ఫోన్ లేదయ్యా. నువ్వు ఫోన్ ఇస్తే చాలు, నీ మాటలు వింటానయ్యా, నీ వాక్యాలు వింటానయ్యా, నేను బలపరచబడతానయ్యా. నువ్వు అడగగానే దేవుడు ఏం చేశాడంటే చక్కటి ఫోన్ ఇచ్చాడు. హల్లెలూయా. కానీ ఫోన్ ఇచ్చిన తర్వాత ఈరోజు నువ్వేం చేస్తున్నావంటే దేవుని వాక్యాన్ని ప్రక్కకు పెట్టి ఏవేవో విషయాలు వింటున్నావు, ఏవేవో సంగతులు వింటున్నావు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఏవేవో మాటలు. మీకు ఒక విషయం తెలుసా? మనం ఏ మాట అయితే వింటున్నామో, ఏ మాటనైతే మనం ఆలకిస్తున్నామో, ఆ మాటలు మన జీవితాన్ని ప్రభావితం చూపిస్తుంటాయి, మన మీద ప్రభావితం చేస్తాయి. అలా నీకు నువ్వుగా తెలియకుండానే నువ్వు ప్రభావితం అయిపోతూ ఉంటావు. కానీ దేవుని బిడ్డలారా, లోక ముచ్చట్లకు కాకుండా, మరి వాటికి సంబంధించిన వాటికి కాకుండా దేవుని యొక్క మాటను వినడానికి నీ చెవిని అప్పగించగలిగితే ఆ మాటలు నేను ప్రభావితం చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీ స్థితిగతులు మార్చేస్తాయి అవి. ఆ మాటలు నిన్ను విశ్వాసంలోనికి నడిపిస్తాయి. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. దేవుని వాక్యంలో రోమాపత్రికలో రాయబడుతున్న మాట, వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుందని. ఏ వినడాన్ని బట్టి? దేవుని యొక్క వాక్యాన్ని వినడాన్ని బట్టి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రతినిత్యము నీకు అందించబడుతున్న జీవవాక్కులు, ఈ వాక్కులు వినడాన్ని బట్టి నీ జీవితంలో ఏం జరుగుతుందయ్యానంటే నీకు విశ్వాసం పెరుగుద్ది. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ వాక్యములో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. ఆ వాక్యములో ఉన్న ఆ యొక్క మహిమను నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యము ద్వారా నీ జీవితంలో బలమైన కార్యాలు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె సహోదరి మరియ చేస్తున్న మరి గొప్ప విషయం, గొప్ప సంగతి ఏంటంటే యేసయ్య పాదాల దగ్గర గడుపుతుంది. అంత మాత్రమే కాదు నాన్న, ఆమెను గూర్చి చూసినట్లయితే యేసయ్య బోధ వింటుంది. హల్లెలూయా. వారి అక్కగారు యేసయ్యను ఆహ్వానించింది, కానీ మార్త యేసయ్యను తన ఇంట్లో చేర్చుకుంది, కానీ దేవుని యొక్క మాట వినాలని ఆశ లేదు, దేవునితో గడపాలనే సంతోషం లేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో మరి నా దేవుడు ఈరోజు వచ్చారు, ఆయన వెళ్ళిపోతే ఈ విలువైన సమయం దొరకదేమో, ఈ యొక్క సమయం నేను వినియోగించుకోవాలి అనే ఆలోచన ఆమెకు రావట్లా. ఈ రోజున సంఘంలో కూడా అలాగే ఉంటున్నారు చాలామంది విశ్వాసులు. మార్త వల్లనే బ్రతుకుతున్నారు, సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, దేవుడిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నారు. దేవుని పాదాల దగ్గర గడపవలసిన వారు విస్తారమైన పనులు పెట్టుకొని, అక్కడ రాయబడి ఉంది చూడండి, ఆమెంట విస్తారమైన పనులు పెట్టుకోవడం చేత తొందరపడిపోతుందంట. ఎవరు? మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంట. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ రోజు ప్రేయర్ ఉందనుకోండి, ఆ రోజు అన్ని పనులు పెట్టుకుంటారు కదా, లేకపోతే ఆ రోజు బంధువులను పిలుచుకుంటారు. కొంతమంది చెప్తారు, మా బంధువులు వచ్చారండి, మాకు తీరిక లేదు, ఈ రోజున దేవుని మందిరానికి రావడానికి తీరిక లేదండి, లేకపోతే అక్కడికి ఆ పని ఈ పని ఈ రోజే ఉందండి, ఈ రోజే ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మన్నారండి, ఈ రోజే అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి, బిజినెస్ పని మీద ఈ రోజే రమ్మన్నారండి, వెళ్ళాలి. ఇక్కడ చూడండి, రాయబడిన మాట ఏంటంటే, ఆమె విస్తారమైన పని ఏం చేసిందంటే అమ్మా, విస్తారమైన పని ఎవరు పెట్టుకున్నారు? మార్త పెట్టుకుంది. దేవుడు వచ్చారు, మరి యేసయ్య వచ్చారు, మంచిగా ఆతిథ్యం ఇవ్వడం మంచి విషయమే. మనం కూడా అంతే కదా, దైవజనులు వస్తే మంచి మంచి వంటలు వండుతూ ఉంటాం. ఆతిథ్యం ఇవ్వాలని యేసయ్య కూడా చెప్పారు, ఆతిథ్యం ఇవ్వాలని నేర్పాడు మనకు ప్రభు. కానీ ఆమె ఏం చేసిందంట? విస్తారమైన పనులు పెట్టుకుందంట. చూడండి, ఈ రోజున చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు విస్తారమైన పనులు పెట్టుకొని చేయవలసిన పనిని మర్చిపోతున్నారు, ఎక్కడ గడపాలో మర్చిపోతున్నారు. గడప గూడని పరిస్థితులు ఆ యొక్క స్థలాల్లోకి వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు, కానీ ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోలేకపోతున్నారు, ఎక్కడ దేవుని మాటలు వినలేని పరిస్థితిలో ఉన్నారు. దైవజనమా, అనుకనే కదా నీ జీవితంలో కార్యాలు జరగట్లా, కనుకనే కదా నీ జీవితంలో అద్భుతం పొందుకోట్లా. నువ్వు దేవుని పాదాల దగ్గర నువ్వు గడపకపోవడాన్ని బట్టే కదా, దేవుని మాట వినకపోవడాన్ని బట్టే కదా నీ జీవితంలో అంత శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావు, అంత శోధన నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు. ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క స్వరాన్ని మనం వినేవారంగా, ఆయన మాటలు వినడానికి మన చెవులను అప్పగించుకునే వారంగా ఆయన పాదాల దగ్గర మనం గడపవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎవరైతే ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడతారో, ఎవరైతే ఆయన పాదాల యొద్దకు వస్తారో వారిని త్రోసివేయనని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఈ యొక్క మరియను గురించి మనం చూసినట్లయితే, మరియ దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన త్రోసివేశాడా? త్రోసివేయలేదు. నిన్ను కూడా త్రోసివేయడు ఆయన. ఆయన చెంతకు నువ్వు రాగలిగితే, ఆయన పాదాల యొద్ద నువ్వు కూర్చోగలిగితే, ఆయన పాదాల యొద్ద నువ్వు చేరగలిగితే, ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. నిన్ను ఎంత మాత్రమో త్రోసివేయడు ఆయన. నీకు ఏమున్నా ఏమి లేకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, అందమున్నా అందం లేకపోయినా, ప్రియ దేవుని బిడ్డలారా, నీకేమీ లేకపోయినా కానీ నువ్వు ఆయన పాదాలను నమ్ముకుని, ఆయన పాదాలను ఆశ్రయించి, ఆయన పాదాల యొద్దకు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఆయన త్రోసివేయను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. యోహాను సువార్తలో రాయబడింది, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన పాదాల దగ్గర గడిపే అనుభవం నీకు, నాకు, మనకు కావాలి. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు.
ఆయన పాదాల దగ్గర నువ్వు గడపలేని స్థితిలో ఉన్నావేమో. అన్ని పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని, పనులు కల్పించుకొని, విస్తారమైన ఆ పనులు ఆరాజే పెట్టుకొని దేవుని పాదాల దగ్గర నువ్వు గడపలేకపోతున్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్ని పనులు చేయడానికి నీకు సమయం ఉంది, కానీ అందరి దగ్గర కూర్చోడానికి నీకు సమయం ఉంది, కానీ ఆయా స్థలాల దగ్గర కూర్చోడానికి నీకు సమయం ఉంది, కానీ దేవుని పాదాల దగ్గర నువ్వు గడపలేని, మరి దేవుని పాదాలకు సమయం ఇవ్వని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నారు నాన్న. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కూడా ఆయన యొద్ద, ఆయన పాదాల యొద్ద గడిపే గొప్ప అనుభవంలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. ఆయన పాదాల యొద్ద నువ్వు ఎప్పుడైతే గడుపుతావో, ఆయన పాదాల చెంతకు నువ్వు ఎప్పుడైతే చేరి నువ్వు ఆయన మాట కోసం నువ్వు ఎదురు చూడగలుగుతావో, ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నీవు నడవలసిన మార్గాన్ని నీకు ఆయన బోధిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ మార్గంలో నడవాలో, ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలో, ఏ రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని నడుపుకోవాలో, ఏ రీతిగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలో, ఏ రీతిగా నీ బిడ్డలను దేవుని మార్గంలో నడపాలో, అవన్నీ కూడా నీకు ఎక్కడ బోధించబడతాయి అంటే యేసయ్య పాదాల దగ్గర నువ్వు గడిపినప్పుడే. హల్లెలూయా. ఎందుకనంటే ఆత్మీయమైన జ్ఞానం ఆయన మనకు బోధించే దేవుడై ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర నువ్వు గడిపినప్పుడు నీకు ఆత్మీయమైన జ్ఞానాన్ని ఆయన బోధించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఆయన దగ్గర పాదాల దగ్గర నువ్వు గడపలేకపోతున్నావు గనుకే, ఆయన దగ్గర నువ్వు జీవించలేకపోతున్నావు, ఆయన పాదాల దగ్గర నువ్వు ప్రార్థించలేని స్థితిలో నువ్వు ఉన్నావు గనుకనే నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆత్మికంగా దిగజారిపోతున్నావు. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో అర్థం కావట్లా, ఆర్థిక విషయాల్లో ఎలా నడిపించుకోవాలో నీకు అర్థం కావట్లా, నీ బిడ్డలను ఏ మార్గంలో నడిపించుకోవాలో నీకు అర్థం కావట్లా, నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా స్థిరపరచుకోవాలో నీకు అర్థం కావట్లా. కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని సరైన రీతిలో నువ్వు నడిపించుకోవాలంటే, నీ కుటుంబాన్ని నువ్వు ఆత్మీకంగా నడిపించుకోవాలంటే, నీ బిడ్డలను సన్మార్గంలో నువ్వు నడిపించుకోవాలంటే, నీ బిడ్డను కూడా, నీ యొక్క భర్తను కూడా ఒక సన్మార్గంలో నువ్వు నడిపించుకోవాలంటే, నీ భార్యను, నీ కుటుంబాన్ని నువ్వు సన్మార్గంలో నడిపించుకోవాలంటే నువ్వు ఎక్కడ గడపాలి అని అంటే యేసయ్య పాదాల దగ్గరే. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన పాదాల దగ్గర నువ్వు గడిపినప్పుడే ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెబుతూ ఉంటాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. నువ్వంతా ఏం చేస్తావంటే లాస్ అయిపోయిన తర్వాత వస్తావు దేవుని దగ్గరికి కదా. ఏం చేయాలో అర్థం కాక ఈ రోజున కుటుంబ పరిస్థితులను చూసి తల్లడిల్లిపోతున్నావు, కలవరపడిపోతున్నావు నాన్న. కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పాదాల దగ్గర నువ్వు గడపగలిగితే ఆయన నీకు మంచి మార్గాన్ని బోధించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా ఎలా నడుపుకోవాలో నీకు నేర్పుతాడు ఆయన. నేను పడిపోకుండా నువ్వు ఎలా కట్టుకోవాలో ఆయన బోధిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మార్గం సత్యమైంది, జీవమైంది గనుక ఆ మార్గంలో నేను నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ మార్గాన్ని నీకు బోధిస్తాడు. చూడండి, ఒక మరియా అది తెలుసుకొని తన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపాటు చేసుకోవడానికి, తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు ఏమి మాట్లాడతాడో నాతో అని దేవుని పాదాల దగ్గర గడుపుతూ ఉన్నది. హల్లెలూయా. నువ్వు కూడా అంతే. నువ్వు ఆయన పాదాల యొద్ద నువ్వు ఎప్పుడైతే గడుపుతావో ఖచ్చితంగా నీకు ఆయన మార్గాన్ని నీకు బోధించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆమె దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుంది. అలాగే దేవుని యొక్క బోధ వినడానికి తను అప్పగించుకుని దేవుని యొక్క వాక్యం వింటుంది. హల్లెలూయా. చూడండి, అంత మాత్రమే కాదు కానీ వారి సిస్టర్ అంట, వారి సహోదరి అంట, మరి తన సహోదరి యేసయ్య పాదాల దగ్గర కూర్చుని అట్లా ఉండడాన్ని బట్టి మార్త అంటుంది, ప్రభువా నీకేమి చింత లేదా? నా సహోదరిని వచ్చి నీ దగ్గర కూర్చుంది, నేను విస్తారమైన పనులు పెట్టుకున్నాను, ఈ పనులు నాకేం అవ్వట్లేదు, ఒకసారి మా సిస్టర్ నాకు సహాయం చేయడానికి పంపవా అని ఎవరిని అడుగుతుంది? యేసయ్యని అడుగుతుంది. ప్రియదేవుని బిడ్డ, చూడండి, మార్త మరియని పిలవాలి కదా, కానీ ఎవరికి చెప్తుంది? యేసయ్యకి చెప్తుంది. యేసయ్యకి చెప్తుంది. ఏమంటుంది? చింత లేదా నీకేమన్నా? నేను ఎంత కష్టపడుతున్నానో చూస్తున్నావా? ఎంత పని చేస్తున్నానో చూస్తున్నావా? అలసిపోతున్నాను, మరి నా సహోదరిని పంపించు అని అంటుంటే మరి యేసయ్య అంటున్నారు, ఏమని అంటే 2 సార్లు మాట్లాడారు అక్కడ. ఏమన్నారంటే,
అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. మరియా జీవితంలో చూడండి, దేవుడు ఆమెను పొగుడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఆమెను గూర్చి మరి ఆమెను ఘనపరుస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మార్తా మార్తా అంటే 2 సార్లు మాట్లాడంటే ఒక గద్దింపుగా, మార్తాను ఒక గద్దింపుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక గద్దింపుగా మాట్లాడుతూ, చూడు నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు, చూడు నువ్వు అన్ని విస్తారమైన పనులు పెట్టుకొని విచారం కలిగి ఉన్నావు, తొందరపడిపోతున్నావు. అవునండి, మనం అనేక పనులు పెట్టుకున్నప్పుడు మనలో కూడా తెలియని తొందరపాటు వస్తుంది. మనం ఏం చేస్తుంటాం, అన్ని పనులు విస్తారమైన పనులు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుంటాం, విసుగు కలుగుతూ ఉంటుంది కదా. ఆ గిన్నెటి పడేస్తుంటాం, ఆ పాత్ర వేసేస్తూ ఉంటాం, ఇటువైపు పిల్లలు వస్తే పిల్లల్ని విసుక్కుంటూ ఉంటాం కదండి. ఎందుకని? ఆ పనులు ఒత్తిడి అనమాట. అనేక పనులు అవ్వట్లేదని ఒక ఏంటంటే పనులు అవ్వట్లేదని ఒక బాధతో ఏం చేస్తుంటానంటే గిన్నెలన్నీ పాత్రలన్నీ విసిరేస్తూ ఉంటారు. లేకపోతే ఆ టైంలో ఎవరు వస్తే వాళ్ళ మీద అరుస్తూనే ఉంటాం, విసుగలుగుతూ ఉంటుంది, తొందరపడి మాట్లాడేస్తాం. ఆ కోపంలో ఎవరిని ఏమంటున్నామో తెలియదు. ఈ మాట అనొచ్చా అనకూడదా, ఎవరిని అంటున్నాము అనే ఆలోచన రాదు. ఈ తల్లి కూడా అంతే. ఈ మార్త కూడా ఏం చేస్తుందంటే, ఏసైనా అంటుంది, నీకు చింత లేదా ఏమి, ఆ మాట పలకొచ్చా పలకకూడదా, ఆయన అనొచ్చా అనకూడదా అనే కూడా లేదు ఆమెకి. అంటే ఆమె పని ఒత్తిడి, అనేక పనులు కనిపించుకోవడాన్ని బట్టి గజిబిజి అయిపోతుంది. మనం కూడా అంతేనండి. మనం కూడా విస్తారమైన పనులు పెట్టుకోవడాన్ని బట్టి మనలో కూడా ఒక తొందరపాటు వచ్చేస్తుంది, మనలో కూడా ఒక గజిబిజి వచ్చేస్తుంది, మనలో కూడా ఒక విచారం వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం గజిబిజి అయిపోతూ ఉంటాం. కానీ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు అనేక పనులు కల్పించుకున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే, అక్కడికి ఒక ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు. ఇవన్నీ పనులు చేసుకోవాలి వాస్తవమే, కానీ నువ్వు చేయవలసిన పని కంటే విస్తారమైన పనులు కల్పించుకుంటున్నావు, పనికే ప్రాముఖ్యత ఇస్తున్నావు. కానీ నీ యొక్క సహోదరి ఇదిగో అవసరమైన దాన్ని ఎన్నుకున్నది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమైనదో, ఏది యోగ్యమైనదో మనమందరం తెలుసుకొని భక్తి చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఆమె తెలుసుకున్నది. ఆమె ఆమెను గురించి యేసయ్య పలుకుతున్నారు. యేసయ్య మెచ్చుకుంటున్నాడు ఆమెని, తన సహోదరి ముందు మెచ్చుకుంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, మార్తా ఇదిగో నీ యొక్క సహోదరి అవసరమైన దాన్ని ఎన్నుకుంది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. ఇప్పుడు దేవుని బిడ్డ, అవునండి, ఈరోజు ఉత్తమమైనది ఏదో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఏది యోగ్యమైనదో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? నీ పనుల్లోనే నిమగ్నమైపోతున్నావు, నీ బాధ్యతల్లోనే మునిగిపోతున్నావు, మన బాధ్యతల్లోనే మనం మునిగిపోతున్నాం. ఏది ఉత్తమమైనదాన్నో మనం ఆలోచించగలుగుతున్నామా? దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో అర్థం చేసుకోగలుగుతున్నామా? మొదటిగా మన హృదయాల్లో దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నాం? ఏది మన హృదయంలో మొదటిగా స్థానం ఇవ్వగలుగుతున్నాం? ఎవరికి ఇవ్వగలుగుతున్నాం? మన పనులు అన్నీ చక్కబెట్టుకున్నాకే తర్వాత దేవునికి మనం ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తాం. నా సహోదరి నా దగ్గర రావట్లేదు, నా గిన్నెలో పాత్రలన్నీ కూడా హడావుడి చేస్తుంది, కానీ మరి అవి ఏమి తనకి ఉండబట్టలేదండి, వాటి గురించి ఏమీ పట్టించుకోవట్లేదండి. తనొక్కటే, నాకు యేసయ్య పాదాలు ముఖ్యం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. నాకు నా దేవుడే ముఖ్యం, నాకు నా యేసయ్య ముఖ్యం, ఆయనకే ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని మాటలే ప్రాముఖ్యమైనవి. అవునండి, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఈ లోకం నటనంతా కూడా గతించిపోతుంది, కానీ దేవుని మాటే నిరంతరం నిలుస్తుంది. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమ. చూడండి, ఆ మాటలు వినడానికి ఆ మందికినే తన సమయాన్ని కేటాయించుకుంది. ఆ మాటలే దేవుని యొక్క మాటలే కదా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్తలో రాయబడినది
ఏంటంటే ఒక మనిషి రొట్టె వలన మాత్రం కాదు బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. అవునండి, దేవుని మాటలే మనల్ని బ్రతికిస్తాయి. దేవుని యొక్క మాటలే మనల్ని జీవంలోకి నడిపిస్తాయి. ఆ సత్యాన్ని తను తెలుసుకొని దేవుని వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి ఆమె విలువ ఇస్తుందండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. నిరంతరం నిలిచేది దేవుని యొక్క మాటలు, చెదిరిపోనివి, ఎవరు తీసివేయలేనివి దేవుని యొక్క మాటలు. అందుకనే వాటిని సమయం ఉండగా నేను సంపాదించుకోవాలి, వాటిని నా హృదయంలోకి నేను చేర్చుకోవాలి. ఆమె గురించి రాయబడింది, ఆ మాటలంట ఆమె హృదయంలో భద్రం చేసుకుందంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తుంది, దేవుని యొక్క మాట మీద ఆశతో ఎదురు చూస్తుంది. అందుకే పనులన్నీ ప్రక్క పెట్టేసింది. దేవుని బిడ్డలారా, తన సిస్టర్ ఎన్ని రకాల మాటలు అంటున్నావేమీ పట్టించుకోవట్లేదు. కానీ మనం దేవుని మందిరానికి వస్తే ఏం జరుగుతాయి అనంటే, వస్తాం దేవుని మాటలు వినాలనే వస్తాం, కానీ వచ్చిన దగ్గర నుంచి నా అక్క అలా ఉంది కదా, ఆ అమ్మ అలా ఉంది కదా, మరి ఏమిలా ఉంది కదా, మనకు ఆ మాటలే రివైండ్ చేసుకుంటూ ఉంటాం, మనం అవే స్మరించుకుంటూ ఉంటాం. కానీ తన సిస్టర్ ఎన్ని రకాలుగా తను మాట్లాడుతున్నా ఆ మాటలు ఏమి తన చెవులోనికి రానియట్లేదు. తన యొక్క చెవులు దేవుని మాటలకి అప్పగించుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ మాటలే తనను బ్రతికిస్తాయని తెలుసుకుంది, ఆ మాటలే నిరంతరం నిలుస్తాయని తెలుసుకుంది, ఆయన మాటలే మరి సక్రమైన మార్గంలో నడిపిస్తాయని, ఆయన మాటలే నిత్య జీవానికి నడిపిస్తాయని తెలుసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవిత మనుగడను మార్చేది దేవుని యొక్క మాటలే అని తెలుసుకుంది. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాల నుంచో, ఎన్ని నెలల నుంచో దేవుని మందిరం దగ్గరకు వస్తున్నావు, కానీ ఆ మాటల్లో ఉన్న విలువను వారు తెలుసుకోగలుగుతున్నావా? దేవుని మాటలకు అంత ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వగలుగుతున్నావా? నువ్వు లేవగానే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా చూడండి, మరి దేవుని యొక్క మాటల కోసం ఆమె ఎదురు చూస్తుంది. ప్రాముఖ్యత దేవుని యొక్క హృదయం, తన యొక్క హృదయంలో దేవునికి, మరి దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇచ్చింది. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నిన్ను కూడా దర్శిస్తున్నాడు. నీ జీవితం కూడా ఒక మహిమయుక్తంగా మార్చబడాలి అనంటే, నీ రోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరగాలి అనంటే, దేవుడు నిన్ను కూడా మెచ్చుకోవాలి అనంటే, దేవుడు నిన్ను కూడా ఘనపరచాలి అనంటే, నువ్వు కూడా దేవునికి ప్రాముఖ్యమైన స్థానం నీ హృదయంలో ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పనులున్నా ఉదయం లేవగానే హడావుడిగా లేస్తాం కదా, క్యారేజీలు సిద్ధపరచాలి, ఉదయం లేవగానే బాక్సులు కట్టాలి కదా, క్యారేజెస్ కట్టాలి పిల్లలకి. లేవగానే ఏం గుర్తొస్తుందంటే వంటగది గుర్తొస్తుంది, జ్ఞాపకం వస్తుంది. లేవగానే అమ్మో స్కూల్ బస్ వస్తుందేమో, స్కూల్ వ్యాన్ వస్తుందేమో అని హడావుడిగా స్త్రీలు హడావుడి చెంది గబగబా టకటక లేవగానే మరి చిన్న ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ప్రార్థన అయితే చేస్తాం, కానీ మరి లేవగానే దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నావా? ఈరోజు నా ప్రభు నాతో మాట్లాడాలి, ఈ వాక్యం ద్వారా నన్ను నడిపించాలి అనే ఒక ఆలోచన నీకు ఉంటుందా? ప్రతి ఒక్కరం కూడా లేవగానే దేవుని ప్రార్థన చేసుకుని దేవుని పాదాల దగ్గర గడిపి లేవగానే వాక్యాన్ని ధ్యానం చేసే అనుభవంలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలు వినడానికి, చదవడానికి మన సమయాన్ని వెచ్చించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శిస్తున్నారు. హల్లెలూయా. నీవు కూడా అటువంటి అనుభవానికి రావాలని ప్రభు మాట్లాడుతున్నారు. నీవు కూడా అటువంటి అనుభూతిని పొందుకోవాలని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పాదాల దగ్గర గడిపి ఆయన మాటలు వినడానికి ఈరోజు నీ హృదయాన్ని నువ్వు అప్పగించుకోవాలని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనమా, నువ్వు అనుకోవచ్చు ఆ రోజున యేసయ్య ఉన్నాడు కనుక యేసయ్య పాదాల దగ్గర ఆమె గడపగలిగింది, ఈరోజు యేసయ్య కనపడట్లేదు కదా మనకి అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వాక్యమే, ఈ వాక్యమే ఈ రోజున దేవుడు ఆయన పాదాల దగ్గర నువ్వు గడపాలి, ఆయన వాక్యం దగ్గర నువ్వు గడపాలి, ఆయన వాక్యంలో ఉన్న సంగతులు తెలుసుకోవాలి, ఆయన వాక్యం నీకు ఏమైతే బోధిస్తుందో ఆ రీతిగా మనం నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉత్తమమైన దాన్ని ఆమె ఎన్నుకున్నదని
మరి దేవుడు మెచ్చుకుంటున్నాడండి మరియను గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఉత్తమమైన దాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, మరి దేవుని యొక్క పాదాలను నువ్వు ఎన్నుకోగలుగుతున్నావా? నీ హృదయంలో ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వగలుగుతున్నావా? మరి ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆయన కోసం నీ సమయాన్ని వెచ్చించకుండా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది చేయాలి, ఈ కార్యం చేయాలి అనంటే మరి నీ జీవితంలో కార్యాలు ఎలా జరుగుతాయి? కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఈ యొక్క కడవరి దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజున కుటుంబాల్ని పాడు చేయాలని అపవాది విజృంభించి తిరుగుతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని వాడు ఎంతగానో విజృంభించి తిరుగుతున్నాడు. అపవాదంట పొంచి ఉన్నాడంట. ప్రియ దేవుని బిడ్డ, నీకు గాలం వేసి లాగాలని ప్రయత్నం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆత్మీకంగా నువ్వు ఎప్పుడు బలహీనమైపోతావో, ఆత్మీకంగా నువ్వు ఎప్పుడు దిగజారిపోతావో, నిన్ను చూసి ఆనందించాలని వాడు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. వాడికి అవకాశం నువ్వు ఇవ్వకుండా ఉండాలి అని అంటే నీ ఆత్మీయ జీవితం పటిష్టపరచుకొని మరి దేవుని చేత బలమైన కార్యాలు నువ్వు పొందుకోవాలి కడవరి దినాల్లో అంటే నువ్వు ఏం చేయాలంటే వాక్య ధ్యానం నువ్వు చేయాలి. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర నువ్వు గడపాలి. అంటే ఆయన పాదాల దగ్గర గడపడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలాగే వాక్యాన్ని వినే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ప్రభువా, నాతో మాట్లాడు. నా జీవితంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? నీకు ఆయాసకరమైన మార్గం ఏమన్నా నాలో ఉందా? ప్రభువా, నేను ఎలా నడుస్తున్నానో ఒకవేళ నాకు అర్థం కావట్లేదు, నాతో మాట్లాడు డాడీ, నన్ను సరిచేయి డాడీ, నాకు బోధించు డాడీ అని ఆయన పాదాల దగ్గర నువ్వు గడుపుతూ నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా నీకు ఆన్సర్ ఇస్తాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, నీతో బోధిస్తాడు, నీకు బోధిస్తాడు. నువ్వు ఎలా నడవాలో నీకు నేర్పుతాడు, నువ్వు ఎలా జీవించాలో నేర్పుతాడు, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పుతాడు ఆయన. అన్ని విషయాలు నేర్పే దేవుడై ఉన్నాడు. అందుకని మరి అంట ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. హల్లెలూయా. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. మనము కూడా ఉత్తమమైన దేవుని సన్నిధిని ఎన్నుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. లోకంలో ఎన్నో ఉన్నాయి ఉత్తమమైనవి కదా, అవునా? ఏంటంటారు? మీకు ఉత్తమమైనది ఏంటంటే నాకు ఉద్యోగం పొందుకోవడం అండి. ఉత్తమమైనది నాకు మంచి భార్య కావాలండి, మంచి భర్త కావాలండి, లేకపోతే నా వ్యాపారం వర్ధిల్లండి. అది ఉత్తమం కదా ఈ లోకంలో ఉన్నవారికి. కానీ మరి యొక్క ఉత్తమైంది ఏంటంట? దేవుని పాద సన్నిధి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఉత్తమైంది, మనకు ఉత్తమైంది ఏదిగా మారాలంటే దేవుని యొక్క పాదాలే. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అంటే దేవుని యొక్క పాదాలను, మరి దేవుని యొక్క సన్నిధిని ఆమె ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ ఆమెలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆమె దేవుని పాదాలను ఆశ్రయించే వ్యక్తిగా ఉంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. ఏం జరిగింది అంటే ఒక రోజున తన ఇంట్లో తనకు ఇష్టమైన తమ్ముడు, ఆయన పేరు లాజరు అని రాయబడి ఉంది కదా. లాజరు తనకు ప్రియమైన తమ్ముడు, వారికి మంచి ప్రియమైన తమ్ముడు. దేవుని యొక్క లేఖనాల్లో వారి తల్లిదండ్రుల గురించి రాయబడలేదు. బహుశా తల్లిదండ్రులు లేరేమో కనుకనే తల్లిదండ్రుల గురించి రాయబడలేదు అక్కడ. ఆ కుటుంబం తల్లిదండ్రులు లేని కుటుంబంగా ఉంది. వారికి ఒక తమ్ముడిని గారాబంగా పెంచుకుంటున్నారు, ఎంతో చక్కగా పిలుచుకుంటున్నారు, ఎంతో చక్కగా పెంచుకుంటున్నారు. అటువంటి తమ్ముడికి ఒక రోజున భయంకరమైన జబ్బు వచ్చింది. అది ఎటువంటి రోగమో మనకు తెలియదు కానీ రాయబడలేదు. కానీ ఏదో మరణకరమైన రోగం వచ్చి ఆయన బలహీనపడడం జరిగింది. అటువంటి సమయంలో యేసయ్యకు వార్త పంపారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. వారి బంధువులకు పిలువ నంపలేదు కానీ, వాళ్ళ బంధువుల దగ్గర కబురు పంపలేదు కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, వారికి తన తమ్ముడికి బలహీనుడై ఉన్నాడని ఎవరు కబురు పంపారు నాన్న? యేసయ్యకు కబురు పంపారు. హల్లెలూయా. కబురు పంపినప్పుడు యేసయ్య అంట 4 దినాలైన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అటువంటి సమయంలో యేసయ్య లాజరు మరణించిన తర్వాత 4 దినాలు అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు మరి అంట పరుగు పెట్టుకుంటూ వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి, చూడండి యోహాను సువార్తలో రాయబడి ఉంది 11వ అధ్యాయంలో, అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా
నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండినను ఆమె ఏడ్చుచుందంట. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అబ్బాయి నేనైతే ఈ మాట చదువుతూ యేసయ్య పాదాలంటే ఆమెకి ఎందుకు అంత ఇష్టం. ఆమె అంటే పరుగు పెట్టుకుంటూ యేసయ్య ఉన్న చోటుకు వచ్చిందంట. వచ్చి ఇక తన దుఃఖం ఆపుకోలేక, అణుచుకోలేక, తన కన్నీరు ఆగట్లేదు. మనం చూడండి, ఏదన్నా బాగా భయంకరమైన శ్రమ మనకు ఎదురైనప్పుడు ఎంతోమంది వచ్చి మనల్ని ఓదారుస్తూ ఉంటారు, ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకు ఎవరైతే దగ్గరగా ఉంటారో, ఎవరైతే మనకు ఆప్తులు కనిపిస్తారో, వారు కనపడగానే ఏదో తెలియని దుఃఖం, మరి అంటే మన భారం అంతా వాళ్ళకి చెప్పాలి. ఇక అణుచుకోలేక వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళని చూడగానే గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంటాం. అలాగే మరి అంట యేసయ్యను చూడగానే పరుగు పెట్టుకుంటూ వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని అంటుంది, అయ్యా నాకు ఒక్కగానొక్క తమ్ముడు, ఆ తమ్ముడు చనిపోయాడు, నువ్వు ఇక్కడ ఉంటే చనిపోయాడేమో అని ఆయన పాదాలు పట్టుకున్నంట ఏడుస్తుందంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఒక ఆత్మీయమైన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. నీకే శ్రమ ఎదురైనా, నీకే కష్టం ఎదురైనా, నీ కుటుంబంలో ఏ బాధ వచ్చినా, నీకు ఏ నష్టం వాటిల్నా, నువ్వు ఏది పోగొట్టుకున్నా, ఒకవేళ నీ బిడ్డల జీవితం మరి అంతా కూడా అస్తవ్యస్తమైనా, ఒకవేళ నీ వ్యాపారాల్లో నష్టపోయినా, ఒకవేళ నువ్వు ఉద్యోగం కోల్పోయినా, ఏ సమస్య నీకు ఎదురైనా, కష్ట సమయంలో నువ్వు మనము ఆశ్రయించవలసిన స్థలం ఒకటే, అది యేసయ్య పాదాలే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. ఆయనను ఆశ్రయించాలి, ఆయనను ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, కానీ మనం ఏం చేస్తామంటే కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మరి అనేక రకాల సమస్యలు, ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు మన చుట్టూ ఆవరించినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం, మనుషుల దగ్గరికి వెళ్ళిపోతుంటాం. ఒకవేళ నువ్వు కూడా అదే అలవాటు ఉందేమో నీకు. ఈరోజు ఆర్థిక పోరాటాల్లో ఉన్నావా? ఈరోజు అప్పుల బాధల్లో ఉన్నావా? అప్పులు ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదా? ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్నావా? ఒకవేళ నీ ఆస్తిని నష్టపోయి ఉన్నావా? ఏదైతే నువ్వు కోల్పోయి ఉన్నావో, ఒకవేళ అన్నిటినీ కోల్పోయి మరి ఈ రోజున ఏవేవో ఎవరెవరో సహాయం చేస్తారని ఎవరినెవరినో ఆశ్రయిస్తున్నావేమో. ఎంతమందిని ఆశ్రయించినా ఒకవేళ నీ సమస్య పరిష్కారం కాక ఈ రోజున దుఃఖంతో, వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏంటంటే, నువ్వు ఎవరెవరో ఆశ్రయించడం కాదు, కానీ యేసయ్య పాదాలను పట్టుకోగలిగితే, యేసయ్యను నువ్వు ఆశ్రయించగలిగితే, నీ గోడంతా ఆయనకు చెప్పుకోగలిగితే, నీ దేవుడు నీ సమస్యను పరిష్కరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ గోడంతా వింటాడండి ఆయన. నువ్వు చెప్పుకునే సమస్య అంతా వింటాడండి. నిన్ను అర్థం చేసుకునే దేవుడండి ఆయన. నిన్నెవరు అర్థం చేసుకోలేకపోతున్నారేమో, నీ బాధ ఎవరికి అర్థం కావట్లేదేమో, నువ్వు గోడు ఎవరికో చెప్పుకుంటున్నావు కానీ వారికి అర్థం కావట్లేదేమో. నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భార్య నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ బిడ్డలు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, ఒకవేళ నీ తోబుట్టులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈరోజు ఒకవేళ కృంగిపోయి నువ్వు ఉన్నావేమో, కానీ నువ్వు ఆయనను ఆశ్రయించగలిగి యేసయ్య పాదాలు పట్టుకొని ఆయనను ఆశ్రయించి, యేసయ్యా నేను ఈ శ్రమలో ఉన్నాను, ఈ దుఃఖంలో ఉన్నాను, ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదయ్యా, ఈ రోగం ఎలా తొలగిపోతే అర్థం కావట్లేదయ్యా, అయ్యా సంవత్సరాలు అవుతుంది ఈ వ్యాధి వచ్చి, ఈ రోగం వచ్చి, ఈ బలహీనత వచ్చి, ఈ సమస్య వచ్చి, అయ్యా ఇది తొలగిపోవట్లేదయ్యా. కానీ నువ్వు తీసివేస్తావు, నువ్వు తొలగిస్తావు. నేను నమ్ముతున్నానయ్యా. నా అప్పులను క్లియర్ చేయగలిగిన వాడివి, నా వ్యాధులను తొలగించగలిగిన వాడివి, చెదరిపోయిన నా కుటుంబాన్ని నువ్వు కట్టగలిగిన వాడివి, కోల్పోయిన నా ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వగలిగిన వాడివి, పోగొట్టుకున్న నా ఆస్తిని రెడ్డెంతలుగా ఇవ్వగలిగిన వాడివి, నా బిడ్డల జీవితాల వివాహాన్ని చేయగలిగిన వాడివి ప్రభా. మోడు బారిపోయిన నా జీవితాన్ని నువ్వు చిగురింప చేయగలిగిన వాడివి, మారగా మారిపోయిన నా యొక్క అనుభవాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడివి నువ్వే డాడీ అని ఆయన పాదాలను పట్టుకొని ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన పాదాల దగ్గర నువ్వు మొర్ర పెట్టుకోగలిగితే, ఆయనకు నీ బాధ అంతా నువ్వు చెప్పుకోగలిగితే, ఆయన నీ మొర్ర వినే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మొర్ర విని నీకు సహాయం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పాదాలను ఆమె ఆశ్రయించడాన్ని బట్టి జరిగిన అద్భుతం ఏంటయ్యానంటే చనిపోయిన తన తమ్ముడిని తిరిగి తెచ్చుకోగలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా మహిమపరచుదాం. హల్లెలూయా. ఆమె కన్నీళ్లను దేవుడు చూశాడండి. దేవుడు ఆమె బాధను దృష్టించాడండి. ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తుంది. అయ్యా, నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడే, నువ్వు లేవు కదా, అమ్మ లేదు, నాన్న లేరు, ఎవరు లేరు, తమ్ముడు ఉంటాడు అనుకున్నాం. ఈ తమ్ముడు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మేమిద్దరమే ఉన్నాం. అయ్యా, ఆ బాధ చూడు, మా సమస్యను చూడు అని ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఉంటాయి. యేసయ్య గుండె కరిగిపోదా అండి? ఆయన కఠినుడుగా ఉంటాడండి? కఠినుడు కాదు కదా, ఆయన క్రూరుడు కాదు కదా. నువ్వు బాధపడుతుంటే నీ భర్త నెట్టుకుని వెళ్ళిపోతాడు, పట్టించుకోకుండా త్రోసేసి వెళ్ళిపోతాడు. నీ భార్య నువ్వు బాధపడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ నీ దేవుడు అలా దాటు నువ్వు వెళ్ళిపోయేవాడు కాదండి. నీ దేవుడు నేను పట్టించుకునే దేవుడండి. నీ దేవుని బిడ్డ ఆయన పాదాలు పట్టుకోగానే ఆయన గుండె కరిగిపోయింది బిడ్డ. అందుకనే సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని తొలగించి అంటున్నాడు, ఆ రాయిని తొలగించమని వారికి చెప్పారు. లాజరు బయటికి రా అని పిలుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. ఎవరితో మాట్లాడుతున్నాడండి? చనిపోయిన లాజరుతో, మృతుడైపోయిన లాజరుతో దేవుడు పిలుస్తూ ఉంటే లాజరంట లేచి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. ప్రేత వస్త్రాలతో వస్తున్నాడు లాజరు. దేవుని బిడ్డలారా, మృతమైన దానిలోంచి జీవం లేచి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డ ఎందుకని? జీవాధిపతి ఆజ్ఞాయిస్తున్నాడు, జీవాధిపతి పిలుస్తున్నాడు. దేవుని బిడ్డ మరణాన్ని జయించిన గొప్ప దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన గొప్ప దేవుడు. ఆయన పిలుస్తూ ఉంటే మరణము వణికిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు బయటకు వచ్చాడు. దేవుని బిడ్డ ఆమె కన్నీళ్లు తొడబడినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోగలిగింది. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ సమస్య నీకు ఎదురైనా ఆయన పాదాల దగ్గర నువ్వు గడపగలిగితే నువ్వు ఏదైనా పొందుకోగలుగుతావు. అసాధ్యమైన దాన్ని కూడా నువ్వు సాధించుకోగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఉద్యోగమైనా, అది ఆరోగ్యపరంగా, కుటుంబ సమస్య అయినా, ఒకవేళ నీ వ్యాపారం గురించి సంబంధించిందైనా, దేని గురించి అయినా, నీ బిడ్డల వివాహం గురించిదైనా, ఏది ఏమైనా కానీ, ఏ సమస్య అయినా, అది అసాధ్యమైన కార్యమైనా నువ్వు దేవుని పాదాల దగ్గర నువ్వు గడపగలిగితే దేవుడును అన్ని సమస్యలు క్లియర్ చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిష్కరించగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరియ జీవితం నుంచి ఒక మంచి అనుభవాన్ని నేర్పుతున్నాడు. శ్రమ ఎదురైందా? శోధన ఎదురైందా? ఈ రోజున బాధల్లో ఉన్నావా? కన్నీళ్లతో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? మానని గాయాలతో ఉన్నావా? చెప్పుకోలేని సమస్యలతో అల్లాడిపోతున్నావా? నువ్వు ఏ సమస్యలో ఉన్నా, గుండె భారంతో నువ్వు ఉన్నా, ఈ రోజున నువ్వు యేసయ్య పాదాలను ఆశ్రయించగలిగితే దేవుని బిడ్డ మరి ఎలాగా దేవుని కృపను పొందుకోగలుగుతావు. హల్లెలూయా. కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోగలిగింది. ఆయన పాదాలను ఆశ్రయిస్తే దేవుడు నీకు ఏదైనా ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, యేసయ్య పాదాలంటే ఆమెకి ఎంత ఇష్టం అంటే, ఆయనట లాజరు మృతుడై తిరిగి లేచిన తర్వాత మరలా బేతనీయకు వచ్చాడు దేవుడు. హల్లెలూయా. వారి గృహంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క తల్లి అంట, ఆ యొక్క మరియా ఏం చేసింది అనంటే, చూడండి అక్కడ రాయబడిన మాట యోహాను సువార్తలోనే చూద్దామా. లాజరు మృతుడై తిరిగి లేచిన తర్వాత 12వ అధ్యాయము. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. ఆమెంట విలువ కలిగిన, మిక్కిలి విలువైందంట.
మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి అత్తరు, ఒక సేరు నరది ఎత్తు అంటే చాలా కాస్ట్ అంటది. ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ అత్తరు తీసుకొచ్చిందంట. యేసయ్య కోసం ఒక విలువైనది ఇవ్వాలనుకుంది. నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. నా దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు. నా దేవుడు నా కుటుంబ చరిత్రనే మార్చాడు. ఆ దేవునికి నేను ఏమి ఇవ్వగలను? ఏమిచ్చినా ఆయన రుణం నేను తీర్చలేను కదా అని విలువైన దాన్ని నా దేవునికి తీసుకెళ్ళాలి అని చెప్పి కాస్ట్లీది పట్టుకొని, విలువైన దాన్ని పట్టుకొని యేసయ్య దగ్గరికి వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అత్తరు తీసుకొని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి యేసయ్య పాదాల మీద పూస్తుందండి. అంటే ఆయన పాదాలు ఎట్లాంటి పాదాలంట? అపరంజి వంటి పాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అయిపోద్ది. హల్లెలూయా. ఆయన పాదాలు చూడండి, అక్కడ రాసిబడిన మాట, పాదాలకు, యేసు పాదాలకి వాటిని పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి, ప్రియ దేవుని బిడ్డలారా, అదంతా చేసి ఆమె తల వెంట్రుకలతో అంటే ఆ పాదాలు తుడిచిందంట. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యా ఆమె ఉద్దేశం ఏంటంటే, ఈ పాదాలే లేకపోతే నాకు మనుగడే లేదయ్యా, ఈ పాదాలే నాకు ఆశ్రయము, ఈ పాదాలే నాకు ఆధారము, నువ్వు లేకపోతే నాకేముందయ్యా, నా జీవితానికి నువ్వే విలువైన వాడివని తెలియజేస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపడదాం. నాకు విలువైనదంటూ ఏది లేదు ఈ లోకంలో, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వే నాకు విలువైన వాడివి. కనుక ప్రభువా, నేను ఇదిగో ఈ యొక్క అత్తరును నీకోసం తీసుకొచ్చానని అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాల మీద పూసి తల వెంట్రుకలతో తుడుస్తుందంటే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను మనం ఏమి ఇవ్వగలం ఆయనకు? ఏమి ఇస్తావు నువ్వు ఆయనకు? నీ జీవితంలో ఆయన చూపిన కృపకు ఏమి ఇవ్వగలవు? నీ జీవితంలో ఆయన చేస్తున్న మేలుకు నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు? ఏమి ఇచ్చావు ఆయనకి? ఆ ప్రక్కన ఆయన అంటున్నాడు, ఎందుకమ్మా నీకేమన్నా మతిపోయిందా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అంత విలువైన దాన్ని నువ్వు అమ్మొచ్చు కదా, బేదలకు పెట్టవచ్చు కదా. వారంలేకపోతున్నాడు కదా. యేసయ్య కొంతమంది కానుక ఇస్తూ ఉంటే, మందిరంలో కానుకలు ఇస్తూ ఉంటే, ఏదైనా పరిచర్యకు సహకరించండి అమ్మా అని అన్నప్పుడు కొంతమంది కొంత ధనాన్ని వారు చెప్తా ఉంటే, కిందకి వెళ్ళిన తర్వాత కొంతమంది అంటారట, నీకేం పని లేదా? మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అంత ఎందుకు వెచ్చిస్తున్నావు? ఎందుకు ఇస్తానంటున్నావు కదా. అలాగే అక్కడ ఆయన కూడా అంటున్నాడు, ఇస్కరియోతు యోధ అంటున్నాడు, ఎందుకమ్మ నీకేం పని లేదా? అయ్యయ్యో వేస్ట్ చేసేసావే. కానీ దేవుడు అంటున్నాడు, ఇది వేస్ట్ అవ్వలేదు, ఇది నా పునరుద్ధానం గురించి చేసింది అన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపు. హల్లెలూయా. ఆమె చేసిన ఈ కార్యము భూమి అందంతటా విస్తరిస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపు. ఈ లేఖనాలు ఉన్నంత వరకు ప్రకటించబడుతూనే ఉంటుంది ఆమె. హల్లెలూయా. ఎంత మహిమని, ఎంత ఘనతని దేవుడు ఇచ్చాడు ఆమెకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? అక్కడ అత్తరు ముఖ్యం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటో తెలుసా? తన హృదయాన్ని దేవునితో నింపుకుందండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని వైపు. హల్లెలూయా. తన హృదయం అంతా యేసయ్యే అంటే తాను దేవునికి సమర్పించేసుకుంది. తన కుర్రులతో పాదాలు తుడుస్తుందంట. అయ్యా, నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు. నా బ్రతుకు మార్చిన వాడివి, నా జీవితాన్ని మార్చిన వాడివి, నా కుటుంబంలో కార్యాలు చేసిన వాడివి, నన్ను నువ్వు ప్రేమించిన వాడివి. ఆమె గురించి, ఆ కుటుంబం గురించి రాయబడి ఉంటుంది. యేసంట మార్తను, మరియను, లాజరును ప్రేమించను రాయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ప్రేమకు ఆ కుటుంబం పాత్రులయ్యారు. దేవుని బిడ్డ, ఆమె అంటుంది, అయ్యా నువ్వు ప్రేమించడానికి నేనే పాటిదాన్ని, నీ ప్రేమ పొందుకోవడానికి నేను ఎంతటి యోగ్యత నాలో ఉంది. ఎందుకయ్యా నన్ను ప్రేమించావు? ఎందుకయ్యా నన్ను ప్రేమించి నా దగ్గరకు వస్తున్నావు? మా కుటుంబాన్ని ఎందుకు ప్రేమించావు? నీకేమి ఇవ్వగలం? నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నా, నా బ్రతుకు నీకు సమర్పించుకుంటున్నా, నీ కొరకు నేను జీవిస్తా, నీ కొరకు నేను బ్రతుకుతా. ఒక తీర్మానం చేసుకుందండి. ఆయన పాదాల దగ్గర తన జీవితాన్ని పెట్టేసింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మైపడదాం. హల్లెలూయా. మనం కూడా
మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలకి మనం కూడా దేవునికి విలువైన కానుకలు ఇవ్వవలసిన వారమై ఉన్నాం. విలువైన సమర్పణ మనం కూడా ఇవ్వవలసిన వారమై ఉన్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా మన హృదయాన్ని దేవునితో నింపుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టవలసిన వారమై ఉన్నాం. నీకేమివ్వగలనయ్యా? నా జీవితాన్ని నీకు నేను సమర్పిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు అన్నాడు, ఈమె చేసినది ఈ భూమి మీద కొనియాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలు బోధిస్తున్న ప్రతిసారి అందరూ కూడా ఆమెను గూర్చి అంతగా ఎందుకు ఘనపరుస్తున్నారంటే ఆమె చేసిన కార్యం గొప్పది. హల్లెలూయా. నువ్వు కూడా నేను కూడా మనం కూడా అలాగ ఘనపరచబడాలని, మహిమపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది, దేవుని యొక్క తలంపై ఉన్నది. కనుక ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరియ వలె బ్రతకడం నేర్చుకోవాలి, మరియ వలె జీవించడం నేర్చుకోవాలి. లోకంలో ఎన్నో ఆశలు ఉంటున్నాయి, లోకంలో ఎన్నెన్నో కార్యక్రమాలు ఉంటున్నాయి, లోకంలో ఏమేమో సంపాదించుకొని ప్రజలు పరిగెడుతున్నారు. కానీ నువ్వు నేను మనము మన హృదయం నుండి యేసును నింపుకోవడానికి పరిగెట్టవలసిన వారమై ఉన్నాం. మన హృదయాలను, మన జీవితాలను దేవునికి సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. మన జీవితాలను ఆయన పాదాల దగ్గర పెట్టవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర గడపవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నారు, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం కూడా ఒక మహిమయుక్తంగా మారాలనుకుంటున్నావా? నువ్వు కూడా దేవుని ద్వారా మెప్పు పొందుకోవాలని ఆశపడుతున్నావా? నువ్వు కూడా మరి దేవుని చేత ప్రేమించబడాలని ఆశ నీకుందా? అయితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరియ వలె దేవునికి ప్రాముఖ్యత ఇచ్చే గొప్ప వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఆయన పాదాల యొద్ద గడిపే అనుభవం నీకు రావాలి. ఆయన ఒక్క వాక్యాన్ని వినే అనుభవంలోకి నువ్వు రావాలి. ఆయన ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా, బాధ వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ యొక్క హృదయాన్ని దేవునితో నువ్వు నింపుకునే వ్యక్తివై ఉండాలి. దేవుని ఆత్మతో నింపుకునే వ్యక్తివై ఉండాలి. నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకునే అనుభవంలోకి నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకెన్నో మేలులు చేశాడు కనుక ఆయన కోసం నువ్వు కూడా అనేక కార్యాలు చేయడానికి పూనుకునే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఆయన కోసం, ఆయన పని కోసం కదిలే వ్యక్తిగా ఉండాలి. ఆయన పని కోసం సహకరించే వ్యక్తిగా మారాలి. ఆయన పని చేస్తున్నప్పుడు నువ్వు కూడా దైవ సేవకులకు సహకరించే వ్యక్తిగా నువ్వు మారాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నారు. ఆ రీతిగా నువ్వు మారగలిగితే మరియా పొందుకున్న ఆ యొక్క మహిమకరమైన యుక్తమైన ఆ జీవితాన్ని దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహిస్తారని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని చేత మెప్పు పొందుకున్న మరియా, హల్లెలూయా కదా, మనుషులుగా అది మెచ్చుకున్నది ఆమెని. అందుకనే దేవుడు అంటున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. హల్లెలూయా. నువ్వు దేన్ని ఎన్నుకుంటున్నావు? చివరిలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు దేనిని ఎన్నుకుంటున్నావు? నీకు ఏది ఉత్తమముగా కనబడుతుంది ఈ లోకంలో? నువ్వు దేనిని ఎన్నుకొని దేని దగ్గర గడుపుతున్నావు నువ్వు సమయాన్ని? ఎవరి దగ్గర నువ్వు కూర్చుంటున్నావు ఎక్కువ సమయం? ఏ మాటలు వినడానికి నీ చెవును అప్పగించుకుంటున్నావు? దేనికోసం నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావు? కొంతమంది చెప్తారు కదా, నా జీవితాన్ని నీకే అంకితం చేస్తున్నా, నీకే ఇచ్చేసా, నా ప్రాణం నాలో లేదు, నీ దగ్గరే ఉంది. ప్రాణం అంట వాళ్ళలో లేదంట, ఇంకొకళ్ళ దగ్గర ఉందంట కదా అండి. చెబుతున్నారు పాపం. ఆ ప్రాణం ఏం చేస్తున్నారు? ఆఖరి కంటే ఒకళ్ళొకళ్ళు తీసుకుని చనిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడుంటుంది నీ ప్రాణం? ఎక్కడుంటుంది నీ హృదయం? నీ హృదయంలో ఏముంటున్నాయి? ఎవరుంటున్నారు నీ హృదయంలో? దేన్ని నింపుకుంటున్నావు? ఎవరు నింపుకుంటున్నావు? ఈ రాత్రి ప్రభు నేను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు దేన్ని నింపుకున్నా, దేవుని దగ్గర గడపకుండా నువ్వు ఎవరి దగ్గర నువ్వు గడిపినా, నువ్వు మరి దేవునికి సమయం ఇవ్వకుండా లోకానికి సమయం ఇచ్చినా, ఒకవేళ దేవుని మాటలు వినకుండా లోకపు ముచ్చటలు విన్నా, నీ జీవితం పతనమైపోద్ది, నీ కుటుంబం పాడైపోద్ది, నీ ఆత్మీయ జీవితం పతనమైపోద్ది, నీ కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబం చల్లా చెదరైపోతుంది. భర్తది ఒక మార్గం అయిపోతుంది, భార్యది ఒక మార్గం అయిపోతుంది, బిడ్డలది ఒక మార్గం అయిపోతుంది. భర్త భార్యను మోసం చేసుకుని బ్రతుకుతున్నారు, భార్య భర్తను మోసం చేసి జీవిస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డలను మోసం చేసి బ్రతుకుతున్నారు. కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో శాంతి లేదు, కుటుంబంలో సమాధానం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన పాదాల దగ్గర మనం గడపలేకపోబట్టే,
యజమానురాలు అయిన నువ్వైనా మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర మనం గడపవలసిన వారమైనా. ఈరోజు నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాయ్యా, నా భర్తను నా బిడ్డల్ని ఎలా నడిపించుకోవాలి నాకు అర్థం కావట్లేదయ్యా, నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి నాకు తెలియట్లేదయ్యా, ఈ ఆర్థిక సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో తెలియట్లేదయ్యా, నువ్వు నాకు ఆలోచన ఇవ్వు ప్రభా అని ఆయన పాదాల దగ్గర నువ్వు గడపగలిగితే నీ కుటుంబం మంచి మార్గంలో నడుస్తుంది, నీ బిడ్డలు సన్మార్గంలో నడవగలుగుతారా, నీ భర్త ఒక మంచి మార్గంలో నడుస్తాడు, నీ భార్య ఒక మంచి మార్గంలో నడుస్తుంది, నీ కుటుంబం అంతా దైవ చిత్తంలో నడుస్తుంది. హల్లెలూయా. మార్త వలె విస్తారమైన పనులు కల్పించుకొని మనం దేవుని సన్నిధిలో గడపవలసిన వారం దేవుని సన్నిధిలో గడపకుండా లోకపరమైన ముచ్చట్లు, పరమైన కోరికలు, లోకపరమైన ఆలోచనలు, లోకం కోసం మన సమయాన్ని వెచ్చించి లోకం అంతా కూడా మన హృదయంలో నింపుకొని లోక పాపం మాలిన్యము చేత మన జీవితాలను పాడు చేసుకుంటా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఈ రాత్రి అయినా మేలుకో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి అయినా దేవుని దగ్గర నీ పాపాలను ఒప్పుకొని, దేవా నిజమే మరి ఇవ్వాలి, నేను గడపలేకపోతున్నాను నీ పాదాల దగ్గర, నీ వాక్యానికి వినడానికి నాకు సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నానయ్యా, ఈ రాత్రి నాతో మాట్లాడేవయ్యా నాయన. నీ రీతిగా గడపలేకపోతే నా కుటుంబం అంతా చెల్లా చెదరైపోయింది, నా భర్తదొక దారి, నాదొక దారి, నా బిడ్డలదొక దారి అయిపోయింది అయ్యా. ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, శత్రు దాడులు అధికమైపోతున్నాయి నా కుటుంబంలో ప్రభా. ఉన్న వాటిని అన్నిటిని కోల్పోవలసిన పరిస్థితులు వచ్చాయి ప్రభా. ఈ రాత్రి నాతో మాట్లాడావు, నన్ను నేను సరి చేసుకుంటున్నాను, ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకున్నా, నీ ద్వారా నేను మెప్పు పొందుకోవాలి, అటువంటి అనుభవంలోకి నేను రావాలయ్యా. అయ్యా నా జీవితాన్ని మరియవలే నీ పాదాలకు అప్పగించుకోవాలి, అటువంటి సమర్పణ హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభా. అయ్యా మరియవలే ప్రభా వాక్యాన్ని వినే అనుభవం నాకు కావాలి, అటువంటి అనుభవంలోకి నన్ను నడిపించు ప్రభా. అయ్యా ఎక్కువ సమయం నీతో స్పెండ్ చేయాలి, నీలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవించాలి అయ్యా, ఆ కృప నాకు ఇవ్వయ్యని ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మోకరించుదామా, ప్రార్థన చేసుకుందామా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ప్రభా ఎంతో అద్భుతమైన ఆత్మీయ సందేశాన్ని మాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మేము ఎక్కడ కూర్చోవాలో అయ్యా, ఏమి వినాలో, ఎవరి దగ్గర గడపాలో ప్రభా, ఎవరిని ఆశ్రయించాలో అయ్యా, మా జీవితాలను ఎవరికి సమర్పించుకోవాలో ఈ రాత్రి మాతో మాట్లాడేవయ్యా. దేవానికి స్తోత్రాలయ్యా. మరియ జీవితం ద్వారా ఎన్నో ఆత్మీయమైన మెలకువలు మాకు నేర్పినందుకు వందనాలయ్యా. అయ్యా నాయన మరియా ఎందుకు నీ ద్వారా మెప్పు పొందుకుంది, ఎందుకని మరియా జీవితం అలా ఘనపరచబడింది, ఎందుకు మహిమాయుక్తంగా మార్చబడింది, మరియా ఎందుకు కొనియాడబడుతుంది బేతనీయ మరియా అని ప్రభా ఈ రాత్రి మాట్లాడావు. మా జీవితాలు కూడా అంత మహిమాయుక్తంగా మారాలి అనంటే అయ్యా ఇదిగో తండ్రి నీ చేత మెప్పు పొందుకోవాలనంటే అయ్యా మా జీవితాలు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలంటే మేము ఏం చేయాలో ఈ రాత్రి మాకు తెలియజేసినందుకు వందనాలు దేవా. అయ్యా మరియా ఇదిగో నన్ను నీ పాదాలను ఆశ్రయించింది అయ్యా, నీ పాదాల యొద్ద గడిపింది, నీ వాక్యానికి విలువనిచ్చింది అయ్యా, నీకు ప్రాముఖ్యమైన స్థానం తన హృదయంలో ఇచ్చింది అయ్యా. సమస్యలు ఎదురైనా, శోధనలు ఎదురైనా అయ్యా బెదిరిపోకుండా అయ్యా నీ పాదాలను ఆశ్రయించిందయ్యా. నువ్వు ఖచ్చితంగా తనకు సహాయం చేయగలిగిన వాడివని అయ్యా, తనకు నువ్వు కృపను అనుగ్రహించగలిగిన వాడివని నేను అయ్యా ఇదిగో తండ్రి ప్రభు నిన్ను ఆశ్రయించిందయ్యా. మనుషులను ఆశ్రయించకుండా నిన్ను ఆశ్రయించింది. అంత మాత్రమే కాదయ్యా అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా నా ప్రభా నీకు ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చింది తన హృదయంలో. తన హృదయం అంతా నేను నింపుకుందయ్యా దేవా. కనుకనే ప్రభా తనను కూడా నువ్వు మెచ్చుకున్నావయ్యా. మరి ఉత్తమమైనదని ఎన్నుకున్నదని మెచ్చుకుంటున్నావు ప్రభా. తన జీవితాన్ని చూసి సంతోషపడుతున్నావు ప్రభా. తన సహోదరి విస్తారమైన పనుల్లో నిమగ్నమైపోయింది, కానీ మరియ మాత్రం నీతో గడపడానికి ఇష్టపడుతుంది, నీ మాటలు వినడానికి ఇష్టపడుతుంది, నీ పాదాలను ఆశ్రయించడానికి ఇష్టపడింది అయ్యా. తన జీవితాన్ని నీకు సమర్పించుకుందయ్యా. అయ్యా విలువ కలిగిన ప్రభానాయన ప్రభా అత్తరు నీ పాదాలకు పూసిందయ్యా. అయ్యా నువ్వే నాకు విలువైన వాడివయ్యా. ఈ ధనము కాదు, ఈ ఆస్తి కాదు, ఏది కాదయ్యా, నువ్వే నాకు విలువైన వాడివి, నా జీవితానికి విలువనిచ్చిన వాడివని ప్రభా ఆ విలువైన అత్తరు నీ పాదాలకు పూసిందయ్యా.
దేవా, నా జీవితాన్ని మార్చిన వాడివి, నా బ్రతుకును మార్చిన వాడివి, ఏమి ఇస్తేనే రుణం తీరుతుందయ్యా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యని తన హృదయాన్ని నీకు సమర్పించుకుంది, తన జీవితాన్ని నీకు సమర్పించిందయ్యా. అటువంటి జీవితాలు మాకు కూడా కావాలి, అటువంటి ఆత్మీయ అనుభవం మాకు కూడా రావాలి. నీ పాదాల దగ్గర గడపవలసిన వారు మేము ఎక్కడెక్కడో లోకంలో కలపడానికి వీల్లేదయ్యా. ఈ కడవరి దినాల్లో మరీ ఎక్కువగా నీ పాదాల దగ్గర గడిపే అనుభవంలోకి మమ్మల్ని నడిపించయ్యా. నీ వాక్యము మరి ఎక్కువగా వినే కృపను మాకు అనుగ్రహించయ్యా. అయ్యా, లోకపు ముచ్చటి లోకపు వ్యవహారాలు కాదు కానీ నీ మాటలు వినే కృప మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. ఎందుకంటే నీ వాక్యము నిరంతరము నిలిచేది, నీ వాక్యమే సత్యమైన మార్గమును మమ్మల్ని నడిపించేది, జీవ మార్గానికి మమ్మల్ని నడిపించేది నీ వాక్యమే కదా దేవా. అటువంటి నీ వాక్యాన్ని వినే వారంగా మమ్మల్ని సిద్ధపరచయ్యా. అయ్యా నాయన, మరి ఇవ్వలే ప్రభా, ఏ సమస్య మా జీవితంలో ఎదురైనా మనుషులను ఆశ్రయించకుండా నిన్ను ఆశ్రయించే అనుభవంలోకి మమ్మల్ని నడిపించయ్యా. అయ్యా, ఒకవేళ ఇప్పటి వరకు నాయన నిన్ను ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తూ వచ్చేమేమో, దయతో క్షమించయ్యా, దయతో మన్నించయ్యా. అయ్యా, అందుకే మా సమస్యలు క్లియర్ అవ్వక, అయ్యా మా సమస్యలు పరిష్కారం కాక, అయ్యా సమస్యలు నాయన, అప్పులు, అనారోగ్య సమస్యలు, అయ్యా నాయన అవన్నీ తీరక నీ బిడ్డలు బాధపడుతున్నారయ్యా. కానీ రాత్రి వారితో మాట్లాడుతూ వచ్చావు, మా అందరితో మాట్లాడుతూ వచ్చావు. నిన్ను ఆశ్రయించినప్పుడే మరి కొన్న సమస్య క్లియర్ అయింది. తన కష్టం నుంచి తను విడిపించావు, తను కోల్పోయిన తన తమ్ముడిని తిరిగిచ్చావు, తన కన్నీళ్ళు తుడిచావు, తను ధైర్యపరిచావు, ఆదరించావయ్యా. ఈ రాత్రి కూడా అయ్యా నిన్ను ఆశ్రయించే వారంగా మమ్మల్ని సిద్ధపరిచాయ్యా. నిన్ను తప్ప వేరే వారిని మేము ఆశ్రయించడానికి వీల్లేదయ్యా. అలాగే మా జీవితానికి సమర్పించుకునే ఆ నిండు మనసు మాకు దయచేయండి అయ్యా. ఎప్పుడు మా హృదయాల నిండా నీవే, నీ మాటలేమే ఉండాలి. నీ మాటలట హృదయంలో భద్రం చేసుకుందంట మరి అయ్యా. అవునయ్యా, నీ మాటలు మా హృదయాల్లో భద్రం ఉండాలి. ఎవరెవరో కాదు మా హృదయాల్లో ఉండేది, ఏమేమో కాదు, నీ మాటలు ఉండాలి, నువ్వు ఉండాలి మా హృదయాల్లో. అటువంటి కృప మాకు ఇవ్వయ్యా నాయనా. ఈ రాత్రి ఎంతమంది సమర్పించుకున్నారు అయ్యా. ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీ సాక్షులుగా మేము ఉంటాం, నీకు మహిమకరంగా మేము బ్రతుకుతాం, నీ కొరకు మేము జీవిస్తాం, మా మాయా సేవకు మేము సహకరిస్తామని, నిన్ను మేము ఘనపరిచే వరంగా ఉంటాం అని ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారో తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరిచాయా. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది, నిన్ను ఘనపరిచే వారిని నువ్వు ఘనపరుస్తాను అని చెప్పావయ్యా. అవునయ్యా, మరియ నిన్ను ఘనపరిచింది కనుకే మరియను కూడా నువ్వు ఘనపరుస్తున్నావయ్యా. కొనియాడబడుతుంది కొన్ని వేల సంవత్సరాల నుండి అయ్యా, ఆమెను ప్రకటించబడుతుందయ్యా. మాకు కూడా అటువంటి మహిమకరమైన జీవితం కావాలి, నీ చేత మెప్పు పొందుకోవాలి అయ్యా. నిన్ను సంతోషపరిచే జీవితాలు మేము కలిగి ఉండాలి. అటువంటి కృపను దయచేయండి. ఈ రాత్రి ప్రభా, పరిష్కారం కాని సమస్యలతో బాధపడుతున్నారేమో నీ పిల్లలయ్యా. అయ్యా నాయన, కుదరని రోగాలతో బాధపడుతున్నారేమో ప్రభా, మానని గాయాలతో ఉన్నారేమో నీ బిడ్డలు ప్రభా, అనేక నిందలు అవమానాలతో ఉన్నారేమో, ఉద్యోగాలు కోల్పోయి, ఆస్తిని కోల్పోయి అయ్యా నాయన అన్ని నష్టపోయి, వ్యాపారాల్లో నష్టాలు పొందుకొని అయ్యా నాయన చేతి పని పాడైపోయి అయ్యా, అలాగే బిడ్డల జీవితాల్లో కార్యాలు జరగక గర్భం పొందుకోకుండా ఎంతోమంది నిరాశతో నిస్పృహలో ఉన్నారేమో. ఈ రాత్రి వారితో మాట్లాడేవయ్యా. శ్రమలో నువ్వు నన్ను ఆశ్రయించగలిగితే సహాయం చేస్తానన్నవయ్యా. ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుంటున్నారయ్యా వారు. అయ్యా, మేము ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళినా మా సమస్య క్లియర్ కాలేదు అయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్నాము, ఈ రాత్రి మా సమస్యలు పరిష్కరించని అడుగుతున్నారయ్యా. నీ పాదాలు పట్టుకుని బ్రతుములాడుతున్నారయ్యా. అప్పుల్లో ఉన్నారేమో, వారి కోసం కదులయ్యా. యేసుక్రీస్తు నామములో అయ్యా, ఎవరైతే ఈ రాత్రిని ఆశ్రయించి మా అప్పులు క్లియర్ అవ్వాలని అడుగుతున్నారో ప్రభా, వారి అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోవును గాక. ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో వారికి స్వస్థత కలుగును గాక. ఎవరైతే నిన్ను ఆశ్రయించి ఉన్నారో ఈ రాత్రి ప్రభా, వారి కుటుంబాల్లో సమాధానం వచ్చును గాక. వారి బిడ్డల జీవితాల్లో రక్షణ కలుగును గాక. వారి భర్తకు రక్షణ వచ్చును గాక.
వారి భార్యకు రక్షణ కలుగును గాక, వారి తల్లిదండ్రులు రక్షించబడుదురు గాక. తండ్రి నైనా అయా తెరవబడని గర్భాలు పుడే తెరవబడను గాక. చక్కని బిడ్డలు వారికి కలుగును గాక. అయా నా తండ్రి చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడను గాక. కోల్పోయిన ఉద్యోగము కంటే బెటర్ జాబు నీ బిడ్డలకు వచ్చును గాక. కోల్పోయిన ఆస్తి కంటే రెండంతల ఆశీర్వాదం వారికి వచ్చును గాక. వారి చేతి పని దీవించబడను గాక. అయ్యా వారు చేస్తున్న వ్యవసాయ పనులు దీవించబడును గాక. సమృద్ధిని వారు చూచుదురు గాక. తండ్రి నీకే స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో తండ్రి నాయన ఎవరైతే ఆత్మికంగా బలహీనమైపోయి ఉన్నారో ఈ రాత్రి వారిని వారు సరి చేసుకున్నారయ్యా. అయ్యా నువ్వే మా ఆత్మీయ జీవితాన్ని కట్టేవాడు అని నీ పాదాలు పట్టుకొని నిన్ను ఆశ్రయిస్తున్నారయ్యా. ఈ రాత్రే వారిని నువ్వు బాగు చేయుదువుగాక. వారి ఆత్మీయ స్థితి మెరుగుపరచబడను గాక. తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలయ్యా. ఎవరైతే బిడ్డలను కోల్పోయి వేదనలో కన్నీటి పరిస్థితిలో ఉన్నారేమో, ఆప్తులు కోల్పోయి ఉన్నారేమో, స్నేహితులు కోల్పోయి ఉన్నారేమో, వారందరిని నువ్వు ఆదరించుదువుగాక. వారి కన్నీళ్లను తుడుచుదువుగాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. మరణకరమైన రోగాలతో బాధపడుతూ అయ్యా బెడ్ పై ఉన్నారేమో, ఐసీయూలో ఉన్నారేమో, వెంటిలేషన్ మీద ఉన్నారేమో ప్రభువా, ఆ బిడ్డలను ముట్టుకొందువుగాక. వారిని స్వస్థపరచుదువుగాక. నీలో ఉన్న స్వస్థత ప్రభావం వారిని తాకునుగాక. అయ్యా వారిని ముట్టుకుంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నిన్ను ఆశ్రయించిన అయ్యా మరియా జీవితంలో శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు అయ్యా తను కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చావు. అయ్యా తనను ఆనందింపజేసావు, సంతోషపరిచావు కదా. ఈ రాత్రి ప్రభా నీ బిడ్డలు ఎంతమంది నిన్ను ఆశ్రయించారో వారి జీవితాలు గొప్ప కార్యాలను చేసినందుకు వందనాలు. మరి ఎవలే మేమందరము కూడా నేను సంతోషపరిచే జీవితాలతో నీకు మహిమ తెచ్చే బిడ్డలంగా అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితాలతో ఉంటూ నీ కడబోరం రోగే వరకు మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఎప్పుడూ కూడా నీ పాదాల దగ్గర గడిపే గొప్ప కృపను ధన్యతను అయ్యా మాకు అనుగ్రహించమని ప్రతి ఒక్కరు చేసుకునే తీర్మానంలో స్థిరపరిచి అయ్యా నీ రాకడ పర్యంతము నాయనా నీకు నమ్మకమైన సాక్షులుగా మేము బ్రతుకున్నట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని విత్తబడిన ప్రతి మాట మా హృదయాల ఫలభరితంగా మార్చి మహిమ పొందుకున్నామని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపునుగాక. ఆమేన్.